వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాటలకు వివేక కూతురు సునీతారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఘటనా స్థలంలో ఏదో జరుగుతూ ఉంటే అమాయకంగా చూస్తూ ఉండిపోవడానికి అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పిల్లాడా అని సునీత మండిపడ్డారు. ఏముంది ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా అన్యాయం. మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట. ఆడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడంట. ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకొని చెప్తున్నాడు. ఎంపీ గారు మాత్రం దీన్ని మాత్రం తప్పు పట్టట్లేదు. అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా? అదా మీ రెస్పాన్సిబిలిటీ? అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమనం చూస్తూ ఉండరు. మీరేం పాల దాగే పిల్లోడా? మీకు బాధ్యత లేదా? ఓవరాల్గా వైఎస్ కుటుంబంలో అయితే గ్యాప్ చాలా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సజ్జల చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి, అదేవిధంగా షర్మిల కౌంటర్స్, మరీ ముఖ్యంగా సునీత చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, వైఎస్ కుటుంబంలో రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధాన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే కేవలం మాటల యుద్ధంగానే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక పొలిటికల్ వార్గాను, మరోవైపు కుటుంబంలో అతిపెద్ద గ్యాప్, అంటే ఏదైతే ఒక గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వివేక హత్య, ఆ తర్వాత జరిగిన ఘటనలు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు, వీటన్నిటినీ మనం బేరీజీ వేసుకుంటే అంటే ఒకరికొకరుగా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు షర్మిల, సునీత చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం కడప నియోజకవర్గానికే పరిమితం కాలేదు, పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా దీనిపైన ప్రధానమైన చర్చ జరుగుతుంది. అంటే ప్రతిపక్షంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటివరకు చేస్తున్న ఏవైతే ఆ వివేక హత్యపైన కామెంట్స్ ఉన్నాయో వీటన్నిటికంటే తీవ్ర ప్రభావాన్ని ఆ కుటుంబ సభ్యులుగా చేస్తున్న షర్మిల కామెంట్స్ కావచ్చు, సునీత కామెంట్స్ కావచ్చు మనకి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది ఒక అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది. దీనికోసమే నేను తాను పోటీ చేశాననేది షర్మిలారెడ్డి ప్రకటించడం, ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ అనేవి అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చకు దారితీసే ప్రధాన అంశంగా కనిపిస్తోంది. అంటే షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోన షర్మిల ఆమె కుమార్తెగా అనేక రూపాల్లో తను ఎస్టాబ్లిష్ చేసుకుంది. మరోవైపు జగన్ను పాదయాత్ర కావచ్చు, ఆ పాదయాత్ర అర్ధార్థంగా ముగిసిపోయిన సమయంలో షర్మిల కొనసాగించిన తీరు కావచ్చు, ఆమె రాజకీయ శైలి కావచ్చు, మాటల తీరు కావచ్చు, మరోవైపు తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత తెలంగాణలో నిర్వహించిన రాజకీయాలు కావచ్చు, ఆమె పైన ఒక ప్రత్యేక ముద్రను తీసుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏఐసిసి చీఫ్గా ఆమె ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టి ఇప్పుడు చేస్తున్న రాజకీయాల పరిస్థితుల్లోన షర్మిలారెడ్డి పైన సజ్జలు చేసిన కామెంట్స్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అనే కామెంట్స్ అనేవి అత్యంత తీవ్రంగా పరిగణించింది ఆమె. దానికి కౌంటరు అందే తీవ్ర స్థాయిలో ఇచ్చింది. అంటే తాను రాజశేఖర బిడ్డగా ఉండి ఉన్న తనపైన సజ్జలు చేస్తున్న కామెంట్స్ ఏ రూపంలో చేస్తున్నారు, ఎంత తెగించి చేస్తున్నారు, ఎంత బరి తెగింపుగా ఆమె దీన్ని పరిగణిస్తుంది. మరోవైపు గతంలో కూడా తాను వైఎస్ కుమార్తెనే కాదనే ప్రచారం విజయమ్మకు తీవ్ర అవమానం కలిగించే విధంగా సజ్జలు చేసిన కామెంట్స్ని ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేశారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టు అన్నారంటే ఎంత బరితెగింపు ఉంది, అంటే ఏ విధంగా తన ఆలోచన చేస్తున్నారు. ఒక్క విషయం ఆమె మాటల్లోనే చెప్పాలంటే
అధికార మదం తలకెక్కిందా అనేది ఒక తీవ్రమైన పదానైతే ఆమె సజ్జలపైన చేయగలిగారు. అంటే ఇప్పటివరకు రాజకీయాల్లో ఒక సున్నితంగా ఉండే మాటల యుద్ధం ఇప్పుడు ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందనేది మనం ఈ యొక్క పదాన్ని చూస్తే అర్థమవుతుంది. మరోవైపు మతి ఉండే మాట్లాడుతున్నారు, అంటే ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు అంటే తన రాజశేఖర రెడ్డి అనేది ఒక తీవ్రమైన కామెంట్ అయితే చేయగలిగారు. నువ్వు నీ కొడుకు అంటే సజ్జల ఆయన కుమారుడు తనపైన ఇంతకాలం సోషల్ మీడియాలో ఎంత దుమ్మెత్తిపోశారు, సునీత పైన తనపైన ఎన్ని కామెంట్స్ చేశారు, ఎంత అవమానపరిచారు, బెదిరింపులకు పాల్పడ్డారు, ఇవన్నీ సహించాం. కానీ ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్గా చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అంటే ఒక స్థాయిలో అంటే సజ్జల అనే వ్యక్తి జగన్కి సలహాదారుడిగా ఉండటం అనేది జగన్కి పట్టిన కర్మగా ఆవిడ అభివర్ణించడం అనేది ఏ స్థాయిలో ఆవిడ ఈ కామెంట్స్ని తీసుకుంటుంది, ఎంత తీవ్ర స్థాయిలో సజ్జల కామెంట్స్ని పరిగణిస్తుంది అనేది మనం అంచనా వేయడానికి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళను కూడా ఈ విధంగానే మేము అనగలమనేది, అంటే ఇంట్లో మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులేనా, కానీ అలా అనే సంస్కారం మాకు లేదనేది ఆమె గుర్తు చేస్తున్నారు. మనం ఓవరాల్గా చూస్తుంటే ఏదైతే వివేక హత్య ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేవి ఒక కీలకంగా పరిగణిస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అంటే ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కడపలో జరుగుతున్న యుద్ధం అనేది ఒక తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అది ఏ స్థాయిలో అంటే ఇప్పటికీ కేవలం అంటే ఒకరిద్దరు పర్సన్స్గా కాదు, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, మరోవైపు అవినాష్కి పరిమితమైన కామెంట్స్ చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా చేరాయి. అవి ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి సజ్జలకి వెళ్ళాయి. ఇలాగా ఓవరాల్గా కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ మధ్య ఒక తీవ్ర మాటల స్థాయి యుద్ధంతో పాటు ఏదైతే ఒక కుటుంబంలో జరిగిన ఒక ఘటన కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్న ఘటన కావచ్చు, కుటుంబంలో జరుగుతున్న అంతర్యుద్ధం కావచ్చు, ఇది పూర్తిగా ప్రతిబింబించేలాగా ఈ పరిస్థితులన్నీ మనకి కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేరుగా కామెంట్ చేయడంలో షర్మిల పూర్తి స్థాయిలో ఒక సఫలం చెందుతున్నట్టే మనకు కనిపిస్తుంది. ఒకటి ఏదైతే బాబాయ్ హత్య జరిగిన తర్వాత జరిగిన ఘటనల నేపథ్యంలో సాక్షి ఛానల్లో అంటే ఒక అధికారపూర్వకంగా సాక్షి అనేది వైసీపీకి చెందిన ఛానల్ కాబట్టి ఈ సాక్షి ఛానల్లో అది గుండుపోటుగా చిత్రీకరించిన తీరు మీరు ఈ హత్యను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం కాదనేది షర్మిల మరోవైపు సునీత చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. అంటే మరోవైపు ఇలాంటి పరిస్థితుల్ని మేము జీర్ణించుకోలేకపోతుంటే ఏదైతే సిబిఐ ఒక పాయింట్అవుట్ చేసి ఏదైతే అవినాష్ రెడ్డిని ఈ కేసులోన ఒక నిందితుడిగా పేర్కొందో అలాంటి నిందితుడిని తీసుకొచ్చి ఇప్పుడు కడప ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది మీరు ఒక నిందితుడికి ఒక హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏదైతే కామెంట్ ఉందో సజ్జలు చేసిన కామెంట్ అనేది ఒక తీవ్ర ప్రకంపనని మనకి సృష్టిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.